పనికిమాలోనికి యాప్రాన్ ఒకటి ఈ డొక్కు తప్ప ఒకటి వీడు దివాలా తీసి నన్ను రోడ్డును పడేశాడు. వీని వల్ల చెట్లంట పుట్లంట తిరగాల్సి వచ్చింది. ఈ రోజు ఈ పార్కే నాకు గతి. ఏంది నాయుడు గొనుగుతున్నావు? గొనిగేది నాకు తొక్క. అంత కోపడద్దు. ఆ డబ్బా పెట్టు. పేషెంట్లు ఎవరైనా వస్తారేమో చూడు. ఈ రోజుకి ఈ పార్కే మనకు దిక్కు. కూర్చో. పేషెంట్లు ఎవరు వస్తారు బొంగు? ఏదో పెద్ద హాస్పిటల్ పనిచేయాల్సి నీ వల్ల ఈ పార్కులో తిరుగుతున్నాను. నాకు 10 లక్షలు ఇస్తే నేను పోతా. ఎక్కడికి పోతాయి నీ 10 లక్షలు? 4 సర్జరీలు చేస్తే ఇట్లా 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 తీర్చేస్తా నీ 10 లక్షలని. నీకుండే మంచి పేరుకి ఎవరు వస్తారా సర్జరీ చేయించుకునేకి? నువ్వు చేసిన అప్పులకు అప్పులంతా వచ్చి నీ హాస్పిటల్ పెట్టుకున్నారా? సర్జరీ యాడ్ చేస్తారా? ఈ పార్కులో పండబెట్టి చేస్తావరా సర్జరీలు? చేద్దాంలే నాయుడు. నేను ఎంత గొప్ప సర్జనో నీకు తెలుసు కదా. ఏదో టైం బాగాలేక ఈ పార్కులో పడిపోయినాము. నువ్వు ఎంత పెద్ద సర్జనో నాకు బాగా తెలుసు. గుండె ఆపరేషన్ చేస్తే కిడ్నీస్ బయట పెడతావి. కడుపు నొప్పుకొని వస్తే కంటి ఆపరేషన్ చేస్తావి. నువ్వేం పెద్ద డాక్టర్ రా? ఈ సర్జరీల దెబ్బకే కదరా నువ్వు రోడ్డును పడి ఉండేది. నీకు ప్రస్తుతం ఉన్న పేరేమిటో తెలుసా? డాక్టర్ దివాలా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది తమ పరిస్థితి. నీ దగ్గరికి ఎవరు వస్తారా? కోపగించుకోకు నాయుడు. నీ 10 లక్షల్ని పువ్వుల్లో పెట్టి తీర్చేస్తా. ఎవరెవరు వస్తారు? మనం సర్జరీ చేద్దాము. నాకు నీ మాదిరి ఇంటికి ఉండే ఇప్పుడు అన్ని ఊడిపోయాయి. ఎప్పుడు ఇస్తావు నువ్వు? నీ మాదానికి ఎవరు వస్తారా సర్జరీ చేయించుకోవడానికి? ఇక్కడ డాక్టర్ మంజునాథ్ అంట. ఎవరండి మీరు? మీకేం కావాలి? మేము గొట్టం బ్రదర్స్. చిన్న గొట్టం శిరీష్, పెద్ద గొట్టం రమేష్. ఎవరు పిచ్చినా వంటలు వచ్చారు మనకి పేషెంట్ గా. ఇంతకీ మీకేం కావాలయ్యా? నాకు వినపడదు. మా తమ్మునికి నత్తి. నువ్వు చెప్పు చిన్న గొట్టం. ఈ డాక్టరు డాక్టరే అది కాదండి. ఈ డాక్టర్ ఫేమస్ డాక్టర్ అంట. మావాడు డాక్టర్ దివాలా అని ఫేమస్ రా. మీకెవరు చెప్పారు రా ఫేమస్ అని? వినపల్లే ఏంది చిన్న గొట్టం? ఆయన డాక్టర్ని తిడుతున్నాడు. అవునా? అంత మంచి డాక్టరా? అంటే మనం ఈయనతోనే సర్జరీ చేయించుకున్నాం. మా పెద్ద గొట్టానికి ఏది చెప్పనక్కర్లా, అన్ని వాడు అర్థం చేసుకుంటారు. అవును చిన్న గొట్టం, మన టాలెంట్ అది కదా. మీరేం చేస్తారో తెలియదు. మా చిన్న గొట్టానికి నత్తి పోవాలంతే. పెద్ద గొట్టం చౌడు పోవాలా? చిన్న గొట్టం పెద్ద గొట్టం ఇంతకీ ఫీజు ఎంత ఇస్తారా మీరు? ఫీజా? ఏంది మార్నికి 10 రూపాయలు ఇస్తారా? 10 లక్షలు. మా చిన్న గొట్టానికి 10 లక్షలు, నా పెద్ద గొట్టానికి 10 లక్షలు. మీరు సర్జరీ బాగా చేస్తే మొత్తం 20 లక్షలు ఇస్తాం. 20 లక్షలు? ఏదో ఒకటి చేసి సర్జరీ నా అప్పు తీరిపోతుంది. చేస్తానాడు. నీ 10 లక్షలు అప్పు తీరిపోతుంది, నాకు 10 లక్షలు మిగులుతుంది. ఏంటి? నీకు చెవి ఆపరేషన్ చేయాలా? నీకు నత్తి పోగొట్టాలా? ఇప్పుడే సర్జరీ చేసేస్తా. నాయుడు, సర్జరీకి టూల్స్ రెడీ చేయి. సరే సార్. రెడీ సార్. ఈ సర్జరీకి టూలు మీ ఆపరేషన్ రెడీ చేసాము. రండి కొట్టం బ్రదర్స్. ఏంటి పార్కులో మనకు సర్జరీ? కాదులే, ఈ డాక్టర్తో మనకు సర్జరీ జరగాలంతే. అంతే పెద్ద గొట్టం. ఇప్పుడే పెద్దగొట్టం, మన ఆపరేషన్ సక్సెస్ అయిందబ్బా. సక్సెస్ అయింది. నత్తి రాకొచ్చిందా? ఏం గొంతు ఎలాగైపోయింది? పెద్దగొట్టం గారు ఏం మాట్లాడుతున్నా అసలు వినపడట్లే. వినపల్లే. ఏం నాయుడు, లెక్క 20 లక్షలు ఇప్పించుకున్నావా? మర్చిపోతానా, బ్యాగ్ ఇచ్చిపోయినారు. లెక్కది. నీకు 10 లక్షలు, నాకు 10 లక్షలు పంచుకుందామా? ఈ నచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చిపోయారు.